హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనమైతే ఒక గార్మెంట్ ఫేర్కి వెళ్తున్నాం. సో దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ముంబై. సో ముంబై తాజ్ హోటల్లో అయితే అవుతుంది. సో ఎలా ఉంటుంది ఒక గార్మెంట్ ఫేర్ అనేది, ఎలా ఉంటుంది, సో తాజ్ హోటల్ ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తా. సో చూసి ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. సో ప్రజెంట్ మన జర్నీ అయితే ముంబై ప్రభాదేవి రైల్వే స్టేషన్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఇది లోకల్ ట్రైన్ అనమాట, సెంట్రల్ లైన్. సో ఇక్కడ నుంచి శాంత్రాక్రూజ్ వెళ్తున్నాం. సో శాంత్రాక్రూజ్ అంటే మనకి ఎయిర్పోర్ట్ దగ్గర అనమాట. సో ఎయిర్పోర్ట్ దగ్గర శాంత్రాక్రూజ్ తాజ్ హోటల్ ఉంటుంది. సో అక్కడే ఫేర్. సో మనం అక్కడే వెళ్తున్నాం. చలో లెట్స్ గో. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ శాంతాక్రూజ్. సో ఇక్కడ నుంచి మనం బై ఆటో కానీ, సో బై క్యాబ్ కానీ మనం తాజ్ హోటల్కి వెళ్తాం. సో ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర. సో ఏమైనా ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే శాంతాక్రూజ్ వచ్చి వెళ్తారు. మనమైతే తాజ్ హోటల్కి వచ్చేసాం. సో చూపిస్తా. సో ఎయిర్పోర్ట్ పక్కన అంటే చాలా పక్కన ఉంటుంది ఇది. శాంతాక్రూజ్ ముంబై తాజ్. సో అది మనం ఎంట్రీ. चलो సో ఎంట్రీ ఇది. ఫస్ట్ మనం ఎంట్రీ అవగానే సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత మనకి ఇస్తారనమాట. సో ఒక ఐడి కార్డు అండ్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఉంటాయి. సో చూపిస్తా ఏమేమి ప్రొవైడ్ చేశారు. ఎంట్రీ అయ్యాం. సో అక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయింది. అయిన తర్వాత ఒక ఐడి కార్డు ఇచ్చారు నా నేమ్తో. సో ఐడి కార్డు. సో ఇక్కడ కొన్ని రిఫ్రెష్మెంట్స్ అయితే ఉన్నాయి. సో ఆ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక ఐడి కార్డు ఇస్తారు. ఐడి కార్డు కూడా ఒక బ్యాగ్ ఇస్తారు. సో ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయంటే, సో ఇది కంప్లీట్ గైడ్ అనమాట. సో ఏ ఫ్లోర్లో ఏమేమి అంటే ఏమేమి అమ్ముతారో, సో ఏమేమి డిస్ప్లే చేస్తారో పెట్టారు. నెక్స్ట్ ఐడి కూడా ఇచ్చారు. ఇదన్నమాట మాకు ప్రొవైడ్ చేసింది. మొత్తం 4 ఫ్లోర్స్ ఉంటాయి. 4 ఫ్లోర్స్లో ఒక్కొక్క సంబంధించి వాళ్ళు డిస్ప్లే చేస్తారు. మనం వెళ్ళి నచ్చితే అక్కడ మనం పర్చేజ్ చేసుకోవచ్చు. సో కొంత లిమిట్ కూడా ఉంటుంది. సో లిమిట్ దగ్గర మనం పర్చేజ్ చేసుకోవాలి. రిఫ్రెష్మెంట్స్గా వాటర్ బాటిల్స్, సో చాయ్, సో డ్రింక్స్, కొన్ని కుకీస్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఫ్లోర్లో రూమ్స్ ఉంటాయి. సో ప్రతి రూమ్లో మనకి ఎగ్జిబిషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 409. సో హర్సల్ టెక్స్టైల్స్ వాళ్ళు పెట్టారు. సో ఇలా ఉంటుంది ప్రతి రూమ్లో. సో అలా 410 సో వాళ్ళదే తీసుకున్నారు. సో ఇలా అనమాట. సో కంప్లీట్గా ఇక్కడ 5 ఫ్లోర్స్ ఉంటుంది. చూసారా? సో ప్రతి ఫ్లోర్లోన ఉంటుంది. కిందంతా డైనింగ్ ఏరియా. సో మీకు కనబడుతున్నాయి కదా. వీసా ఎథనిక్. చాలా దగ్గర వీడియోస్ తీద్దాం అనుకున్నా, కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. సో కొన్ని దగ్గర వీడియోస్ రిస్ట్రిక్ట్ కూడా చేశారు. సో అందుకే తీయలేకపోయా. సో వీడియోగా నచ్చినట్టయితే దయవించి డెఫినెట్లీగా మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి కొన్ని వీడియోస్ మరికొన్ని డేస్లో మొత్తం ముంబై మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చాలా వీడియోస్ పోస్ట్ చేస్తా. సో డూ ఎంజాయ్ అండ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.